తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం మంటలు రేపుతోంది. రెండు రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. మరి ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ఎప్పుడుంటుంది? వివాదానికి తెర ఎప్పుడు పడుతుంది? కావేరీ నీటి వాటాల విషయంలో తమిళనాడు వర్సెస్ కర్ణాటక అన్నట్లు సీన్ మారింది. నీటిని విడుదల చేయాలని తమిళనాడులో రైతులు ఆందోళన చేస్తుంటే ఇటు వ్యతిరేకిస్తూ కర్ణాటకలోనూ రైతులు ధర్నాలకు దిగుతున్నారు. ఇదే సమయంలో కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జలాలను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కావేరీ నది హక్కులను పరిరక్షించాలని కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన మేకేదాటు ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ డిఎంకే ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. కావేరీ నదీ జలాలు జూన్ 12 నాటికి తమిళనాడుకు చేరాల్సి ఉన్నప్పటికీ ఇంకా చేరలేదని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్ర రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంపై విజయ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. కావేరీ నదీ జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తిరుచిరాపల్లిలోని కావేరీ నది తీరాన ఇసుకలో తమను తాము పాతిపెట్టుకుని ఆందోళన నిర్వహించారు. తక్షణమే కావేరీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో జల వివాదంపై చర్చించేందుకు త్వరలోనే తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా చర్చల ద్వారా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని రైతులు కోరుతున్నారు.